హలో హాయ్ ఫ్రెండ్స్ దిగ్జన్ స్వాగతం ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే చాలామంది నన్ను అయితే చాలా కామెంట్ రూపాయలు అడుగుతున్నారు. ఏంటంటే ఫిఫ్త్ క్లాస్ గురుకుల టీజీ సెట్ ఫిఫ్త్ క్లాస్ గురుకుల నోటిఫికేషన్ వచ్చింది, అలాగే అడ్మిషన్స్ కూడా అవుతున్నాయి. అలాగే దాని ఫుల్ వీడియో ప్రాసెస్ అండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటే దాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మొదటగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు ఏం డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో నాకైతే కామెంట్ చేయండి, చేస్తే మీకు డౌట్ క్లారిఫై చేస్తాను. ముందుగా అయితే పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా పేమెంట్ చేయండి. అలాగే పేమెంట్ చేసిన తర్వాత రిఫరెన్స్ నెంబర్ వస్తుంది, మొబైల్ కోసం సేవ్ చేసి పెట్టుకోండి. అలాగే మీకు కూడా ఇక్కడ ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోలేదు, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ముందుగా టాపిక్లకి వెళ్తున్నాను. మనమైతే ముందుగా అయితే ఫిఫ్త్ క్లాస్ గురుకుల తెలంగాణ ఫిఫ్త్ క్లాస్ గురుకుల అడ్మిషన్స్ అయితే ఏ విధంగా ఆన్లైన్ అప్లై చేసుకోవాలి గురించి వీడియో. ముందుగా అయితే నేనైతే క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్తున్నా. క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళిన తర్వాత టీజీ సెట్ అని టైప్ చేయండి ఎంటర్ కొట్టగానే మనకైతే డైరెక్ట్గా వెబ్సైట్ వచ్చేసి నేను డైరెక్ట్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్ ఇచ్చిన డైరెక్ట్ క్లిక్ చేసి డైరెక్ట్ వెబ్సైట్కి అప్లికేషన్ వెబ్సైట్కి అయితే వెళ్తారు. ఇక్కడ తెలంగాణ గురుకుల ఫిఫ్త్ టీజీ సెట్ 2024 క్లిక్ ఇయర్ అప్లై ఉంది, దాన్ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మెయిన్ సైడ్ అయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గురుకుల ఫిఫ్త్ టీజీ సెట్ 2024. ఇక్కడ చూసుకుంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే 18/12/23 నుంచి స్టార్టింగ్. మనకు లాస్ట్ డేట్ చూసుకున్నా కానీ జనవరి 6వ తారీఖు అయితే లాస్ట్ డేట్ ఉందన్నమాట. అలాగే ఎగ్జామ్ డేట్ కూడా చూసుకుంటే మనకు ఫిబ్రవరి 11వ తారీఖు అయితే మనకు ఎగ్జామ్ ఉంది. 11/2/2024 ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు అయితే ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు. ఇక్కడ నోటిఫికేషన్ చూసుకున్న టీజీ సెట్ 2024 అని మనకైతే క్లియర్ ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ముందుగా అయితే ఇక్కడ సర్వీస్ ఉంది కదా, సర్వీస్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్ ఆప్షన్ అనమాట, పేమెంట్ చేయాలన్నమాట. ఇక్కడ మనకు పేమెంట్ చేసుకోవడం మీకు ముందుగా అయితే డిస్ట్రిక్ట్ సెలెక్షన్ చేసుకోవాలి. అంటే తెలంగాణ ఏ డిస్ట్రిక్ట్ ఉంది మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ సెలెక్షన్ చేసుకోండి. అలాగే క్యాండిడేట్ నేమ్ అంటే స్టూడెంట్ నేమ్ మేలా ఫీమేలా బోయా గర్లా, ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో అదే పేరు ఎంటర్ చేయండి. ఇక్కడ సర్ నేమ్ అలాగే క్యాండిడేట్ నేమ్ ఇక్కడ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో అదే విధంగా ఎంటర్ చేయండి. అయితే ఎంట్రీ చేస్తున్నాను. అలాగే ఇక మనకు చూసుకుంటే మేలా ఫీమేలా క్లియర్ ఇక్కడ అనిపిస్తుంది మనకి. ఇక్కడ ఇప్పుడు ఆధార్ కార్డు మీరు అబ్బాయిలకు చేస్తారు అమ్మాయిలకు చేస్తారు క్లిక్ చేసుకుని ఇక్కడ గర్ల్స్ చేస్తున్నాను కాబట్టి నేను గర్ల్స్ సెలెక్షన్ చేసుకున్నాను. అలా క్యాష్ చూసుకుని క్యాష్ చూసుకుంటే ఇక్కడ మీకు సంబంధించిన క్యాష్ బీసీఏ బీసీబీ బీసీడీ బీసీసీ మనకి ఇక్కడ ఓసీ ఎస్సీ ఎస్టీ అని మనకు కనిపిస్తుంది. మీకు సంబంధించిన క్యాష్ సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడైతే నేను క్యాష్ సెలెక్షన్ చేసుకున్నాను. క్యాష్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత సబ్ క్యాస్ట్ కూడా సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డు ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడైతే డేట్ ఆఫ్ బర్త్ మిస్ చేయకండి. అప్లికేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ఒక్కసారి పేమెంట్ చేసిన తర్వాత తప్పులు ఉన్నాయి కానీ తర్వాత కరప్షన్ ఉండదు అనమాట. ముందు చేసేటప్పుడు జాగ్రత్త చేసుకోండి. మీ సెల్ఫ్ కంప్యూటర్ అయినా లేదా మొబైల్ అయినా ఈజీగా అయితే చేసుకోవచ్చు. పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా పేమెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది గతంలో ఫిఫ్త్ క్లాస్ అలాగే ఇంటర్ గురుకులో కూడా చాలామంది పేమెంట్ చేసే విషయంలో అయితే మనీ లాస్ అయ్యారు. దాని గురించి వీడియో కూడా చేశాను. అయినా కొంతమంది తెలవకైతే పేమెంట్ లాస్ అయ్యారు. ఇక్కడైతే మీకు క్లియర్గా చూపిస్తున్నాను. అదేవిధంగా మీరు చేసుకోండి. ఇక్కడ పేరెంట్ అంటే కుటుంబ సభ్యులకు సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి. అయితే మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళైతే ఎస్ అని క్లిక్ చేయండి. అలాగే మీరు స్టడింగ్ క్లాస్ ఇన్ ఇయర్ 2023-24 ఎస్ అని క్లిక్ చేయండి. ఇక్కడైతే నేనైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ అయితే ఇక్కడ మనకు 2 lakhs నుంచి 1.5 lakhs వరకు అయితే ఉన్న వాళ్ళైతే ఎస్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకున్న అర్బన్ అయితే 2 lakhs, రూరల్ అయితే 1.5 lakhs. ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత స్టూడెంట్ గవర్నమెంట్ ఆఫ్ ప్రైవేట్ గుర్తింపు పొందిన స్కూల్లో చదువుతున్నా అంటే ఎస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ అమౌంట్ కూడా 100 రూపీస్ ఉంది. అలాగే ఇక్కడ క్యాప్చా అయితే ఎంటర్ చేయండి. కింద ఏ క్యాప్చా ఉంది యాజ్గా అదే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కొద్దిగా కింద స్క్రోల్ అయితే ఇక్కడ బాక్స్ కనిపిస్తే బాక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు పేమెంట్ సంబంధించిన ఆప్షన్ అయితే ఇక్కడ చూపిస్తుంది. మీరైతే పేమెంట్ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ అదర్ డెబిట్ కార్డులు కానీ ఇంటర్నెట్ బ్యాంక్ తోటి అయితే మీరు కూడా పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను పేమెంట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడ నేను పేమెంట్ చేయడానికి అయితే డెబిట్ కార్డ్ ఆప్షన్ క్లిక్ చేశాను. డీటెయిల్స్ ఎంటర్ కొట్టాను. ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ కొట్టిన తర్వాత మీరు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకైతే పేమెంట్ అయితే సక్సెస్ అనిపిస్తుంది. సక్సెస్ కాగానే మనకైతే అప్లికేషన్ అంటే రెఫరెన్స్ నెంబర్ అయితే వచ్చేస్తుంది. అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఓటీపీ అయితే జనరేట్ చేసి క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నాకైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా సక్సెస్ అయితే ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అని వచ్చేసింది. ఇక్కడ మనకు నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ మీద కాపీ చేసుకోండి. స్క్రీన్ షాట్ అయినా సేవ్ అయినా లేకపోతే ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ అప్లికేషన్ మన ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి కదా, ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ నెంబర్ మిస్ చేసుకోకండి. ఈ నెంబర్ ఒకవేళ మిస్ అయిందనుకో తర్వాత మళ్ళీ న్యూ అప్లికేషన్ చేసుకోవాల్సిన పేమెంట్ లాస్ అవుతాం అనమాట. ఈ అప్లికేషన్ అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని అయితే సేవ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ సర్వీస్ కనిపిస్తుంది కదా ఆన్లైన్ అప్లికేషన్ అని, ఇక్కడ సర్వీస్ మీద ఆమె క్లిక్ చేయండి. క్లిక్ చేయండి. ఇప్పుడు ఆన్లైన్ మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఎంటర్ చేయాలి. ఇలాగ మన జనరల్ నెంబర్ ఉంది కదా, అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ ఉంది, ఆమె ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ పేమెంట్ అంటే మీరు ఏ రోజు పేమెంట్ చేస్తారని క్లియర్ ఇక్కడ ఉంది. ఆ క్లియర్ అంటే మీరు ఏ రోజు పేమెంట్ చేస్తారో ఆ డేట్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత మన స్టూడెంట్ సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుగుతుంది. స్టూడెంట్ సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత
ఇక్కడ స్టూడెంట్ సంబంధించిన ఫోటో కింద సిగ్నేచర్ ఉండాలండి. మీరు స్కాన్ చేసి పెట్టుకోండి. ఇది మనకు ఒక 50 KB అంటే అబోవ్ ఉండొద్దు, 50 KB లోపలనే ఉండాలి. ఇక్కడైతే మనకు 50 KB లోపలనే ఉండాలి కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఫోటో సైజ్ 3.5 cm, అలాగే వెడల్పు చూసుకుంటే మనకు చూసుకుంటే 4.5 ఉంది. అలాగే సిగ్నేచర్ 1.5 సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను బ్యాగ్ వచ్చి ఆన్లైన్ లేదా ఫోటో పే అనే ఆన్లైన్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫోటోను 50K హై ఉంది కాబట్టి దీన్ని లో చేస్తున్నాను. ఇప్పుడైతే ఇది 88 ఉంది కాబట్టి నేనైతే దీన్ని ఒక 40 లేకపోతే మనకు 70K చేస్తున్నాను. కేబీలో చేసిన తర్వాత ఓకే చేసుకోగానే బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఫోటో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఫోటో అయితే అప్లోడ్ చేశాను. ఇక్కడ క్లిక్ చేసుకొని ఫోటో అప్లోడ్ చేసి కిందికి రాగానే సేమ్ మళ్ళీ బాక్స్లో క్లిక్ చేసి ఇక్కడ రెఫరెన్స్ నెంబర్ కనిపిస్తుంది కదా, క్యాప్చా కనిపిస్తుంది కదా, క్యాప్చా ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయింది అనమాట. ఇప్పుడు అప్లికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని మనకు పైన టైటిల్ కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే పేరెంట్స్ సంబంధించిన నేమ్స్ అంటే స్టూడెంట్ సంబంధించిన తల్లిదండ్రుల పేర్లు అయితే ఎంటర్ చేయండి. ఫస్ట్ అయితే ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి, అలాగే మదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఎంతమందికి మనకు ఫామ్ మనకు డీటెయిల్స్ ఎంటర్ చేసి కొన్ని ఆటోమేటిక్గా ఫిల్ అయ్యి వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా చూసుకుంటే మనకు క్లియర్గా ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ అంటే ఇంగ్లీష్లో ఇచ్చారనమాట. ఇక ఇంగ్లీష్లో కూడా సెలెక్షన్ చేసుకోండి డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడైతే సెలెక్షన్ చేసుకోండి. మీరు 6 అయితే 6, 16 అయితే 16, ఇక్కడ 16, అలాగే నేను 6, అలాగే 2024 అయితే ఇంగ్లీష్లో ఉంది, అయితే సెలెక్షన్ చేసుకుంటున్నాను. మీరు కూడా సెలెక్షన్ చేసుకుని యాజ్గా అప్లికేషన్ ఫామ్ అయితే 1-2 సార్లు చూసుకుని అయితే ఫిల్అప్ చేయండి. అలాగే పేమెంట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా పేమెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది అయితే గత గురుకుల నేను వీడియోస్ చేసినప్పుడు కూడా చాలామంది పేమెంట్ లాస్ అయినా, ఇంటర్ గురుకుల అయినా సరే, మనకు టీజీ సెట్ అయినా, 6th క్లాస్ గురుకుల నవోదయ అయినా కానీ చాలామంది పేమెంట్ లాస్ అయినా చాలా కామెంట్స్ వచ్చాయి. ఈ విధంగా దాని గురించి వీడియో చేసినా కానీ చాలామంది అర్థం కాక కొంతమంది చాలా పేమెంట్ లాస్ అయిపోయారనమాట. అందుకని అప్లికేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ఇంకోటి ముఖ్యం ఏంటంటే మనకి కదా స్టూడెంట్స్ సంబంధించి బోనఫైడ్ అడుగుతారు అనమాట, స్టడీ కండక్ట్ అడుగుతారు. ఖచ్చితంగా స్టడీ కండక్ట్ కూడా ఇప్పుడు అప్లోడ్ చేయాలి. ఇప్పుడు మన దరఖాస్తుకి అయితే సేమ్ మనకు ఫోటో ప్లస్ పేరెంట్ డీటెయిల్స్, స్టూడెంట్స్ సంబంధించిన ఆధార్ కార్డు, అలాగే మనకు అది స్టడీ కండక్ట్ అనమాట. స్కూల్ 1 నుంచి మనకు 4th వరకు ఎక్కడ చదివారో స్టడీ కండక్ట్ కావాలి, అది కూడా అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడైతే చూసుకుంటే అడ్రస్ కూడా ఎంటర్ చేశారు. అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్, అలాగే మండల్, అలా అసెంబ్లీ మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు సంబంధించిన ఏరియా పిన్ కోడ్ ఉంటుంది, పిన్ కోడ్ కూడా నెంబర్ కూడా ఎంటర్ చేయండి. మీరు ఇంకో నెంబర్ ఇక్కడ ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ మన క్యాస్ట్ వచ్చి సబ్ క్యాస్ట్ కూడా వచ్చేసినాయి అనమాట. ఇక్కడ మైనార్టీ జనరల్ క్లిక్ చేయండి. మైనార్టీ క్లిక్ చేసుకోండి. ఇక్కడ సంబంధించిన ఏమైనా హ్యాండిక్రాఫ్ట్ సంబంధించిన వాళ్ళైతే నో పెట్టండి. అలాగే మనకు స్టూడెంట్స్ బోనఫైడ్ అయితే ఖచ్చితంగా కావాలి అప్లికేషన్ చేయడానికైతే. ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సంబంధించిన అంటే స్టూడెంట్స్ సంబంధించిన డీటెయిల్స్ అంటే 1st క్లాస్, 2nd క్లాస్, 3rd క్లాస్ ఎక్కడ చదివారు, తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా అని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నేమ్ ఆఫ్ ది స్కూల్ అంటే పిల్లలు అంటే మీ పిల్లలకు సంబంధించిన అంటే స్టూడెంట్స్ సంబంధించిన వాళ్ళు 1st నుంచి 2nd, 3rd ఏ స్కూల్లో చదివారో ఆ స్కూల్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత స్కూల్ సంబంధించిన డిస్ట్రిక్ట్ కూడా సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇది మనకు సంబంధించి గవర్నమెంట్ సంబంధించిందా లేదా ప్రైవేట్ గుర్తింపు పొందిందా ఇక్కడ అడుగుతారు. మీకు సంబంధించి గవర్నమెంట్ లేదా ప్రైవేట్ గుర్తింపు పెట్టి లేదా ప్రైవేట్ అయితే ఇక్కడ సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్, గ్రామ అయితే గ్రామ, పట్టణం అయితే పట్టణం సెలెక్షన్ చేసుకోండి. ఆల్మోస్ట్ అయితే ఫిల్ చేసిన తర్వాత మనకు అయితే కింది క్లోజ్ అయిన తర్వాత మనకు స్టూడెంట్ సంబంధించిన బోనఫైడ్ ఖచ్చితంగా అడుగుతుందన్నమాట. గత అప్లికేషన్లు అయితే అడగలేదు, ఇప్పుడైతే ఖచ్చితంగా అడుగుతారు. ఇక్కడ స్టూడెంట్ సంబంధించిన స్టడీ కండక్ట్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఇక్కడ 4th క్లాస్ సెలెక్షన్ అంటే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఇక్కడ సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ సంబంధించిన మండల్, మీకు సంబంధించిన మండల్ కూడా సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సెలెక్షన్ చేసుకున్న తర్వాత స్కూల్ అంటే ఏ స్కూల్లో చదివారు 4th క్లాస్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బోనఫైడ్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మీరైతే అంటే ఇది మనకు 200 KB లోపలనే ఉండాలన్నమాట బోనఫైడ్ కూడా. ఇక్కడైతే సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ మీకు సంబంధించిన 4th క్లాస్ అసెంబ్లీ అంటే ఏ నియోజకవర్గానికి వస్తుంది అంటే స్టూడెంట్స్ అంటే ఇక్కడ మీకు నియోజకవర్గం సంబంధించి కూడా సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ అంటే మన ఎగ్జామ్ సెంటర్ ఇక్కడ మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్లోనే పడుతుంది అనమాట. అలాగే పిల్లలు ఇంగ్లీష్లో రాస్తారా, తెలుగులో రాస్తారా అని ఇక్కడైతే టెస్ట్ అయితే ఇక్కడ ఇంగ్లీష్, తెలుగు అయితే సెలెక్షన్ చేసుకోండి. ఖచ్చితంగా మనకు బోనఫైడ్ కావాలి. బోనఫైడ్ లేనైతే మనకు అప్లికేషన్ కంప్లీట్ కాదనమాట. ఇక్కడైతే మీకు డెమో చూపిస్తున్నా అంటే స్టూడెంట్స్ అప్లై చేసే బోనఫైడ్ తీసుకురాలేదు. ఎందుకంటే మీకు ఒకసారి మీకు ఆన్లైన్లో మనకు వీడియో చేసి అయితే మీకు నుంచి అయితే ఈ వీడియో చేస్తున్నాను. కింది కొద్దిగా స్క్రోల్ అయిన తర్వాత ఇక్కడైతే మనకు మహాత్మా జ్యోతి పూలే, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మనకి ఇక్కడ సంబంధించిన గురుకులాలు ఉన్నాయి కదా, ఈ 4 అయితే మనకు ఈ సెలెక్షన్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో బాక్స్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గెట్ స్కూల్ ఉన్నాయి కదా, గెట్ క్లిక్ చేయండి.
ఇక్కడ సంబంధించిన గర్ల్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయని ఇక్కడ క్లియర్గా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇవన్నీ మనం సెలెక్షన్ చేసుకున్నాం అనమాట. సెలెక్షన్ చేసుకుని రైట్ బాక్స్లో సెలెక్షన్ చేసుకుంటే ఎక్కడెక్కడ ఉన్నా ఏ ఒక్క దాన్ని మాత్రం వదలకండి, మొత్తం ఆల్ సెలెక్షన్ చేసుకోవాల్సిందే. మీకు ముందు కావాల్సిన ఏ ఉన్నాయో ముందు అయితే క్లిక్ చేసుకోండి. మీకు దగ్గర ఉన్న గురుకులాలు ఫస్ట్ ఆల్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత మిగతా అయితే సెలెక్షన్ చేసుకోండి. ఆల్ సెలెక్షన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనము ఇందులో చూసుకున్న ప్రతి ఒక్కటి సెలెక్షన్ చేసుకోవాలి. నేనైతే సెలెక్షన్ చేసుకున్నాను. సెలెక్షన్ కింద బాక్స్ క్లిక్ చేసి ప్రైవేస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడైతే మనకు అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నేను బోనఫైడ్ అప్లోడ్ చేయలేదు కాబట్టి ఇంకా నా అప్లికేషన్ ఇక్కడ కంప్లీట్ కాలేదు. ఈ విధంగా అయితే ఈజీగా సింపుల్గా అయితే మీరైతే సిస్టమ్లో కానీ మొబైల్లో కానీ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. చేసేటప్పుడు మాత్రం అయితే జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే 8 ఆప్షన్ అయితే ఉండదన్నమాట. మనకు అయితే ఫిబ్రవరి 11 దాకా ఎగ్జామ్ కాబట్టి ఫిబ్రవరి 5కి అయితే ఆన్లైన్ హాల్ టికెట్ వస్తుంది. హాల్ టికెట్ వచ్చినప్పుడు కూడా నా యూట్యూబ్ ఛానల్ అయితే వీడియో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ ఖచ్చితంగా అయితే మీరు అయితే బోనఫైడ్ కావాలి, స్టూడెంట్స్ అయితే బోనఫైడ్ కావాలి, స్కూల్ అడిగితే ఇచ్చేస్తారనమాట. ఖచ్చితంగా అప్లోడ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకోవడం. అర్థమైతే మాత్రం దీక్షిత్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దీక్షిత్ క్రియేషన్ ఛానల్స్. అలాగే కొద్దిగా సపోర్ట్ ఇస్తే మరిన్ని వీడియోలతో అయితే మీకు అయితే ముందుంటాను. థ్యాంక్ యూ.